హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మై క్రియేటివ్ కుక్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఏంటది అనుకుంటున్నారా? అది రామనారాయణం అనే టెంపుల్ అండి. అది బాణం ఆకారంలో 15 ఏకర్స్లో కన్స్ట్రక్ట్ చేశారండి ఆ టెంపుల్. 2014లో శ్రీ నారాయణం నరసింహమూర్తి గారు ఎన్సిఎస్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇది కన్స్ట్రక్ట్ చేశారనమాట. ఇది ఎక్కడుంది అనుకుంటున్నారా? విజయనగరంలో ఉందండి. విజయనగరం నుంచి వై జంక్షన్ నుంచి ఒక 2 కిలోమీటర్స్ వెళ్తే టువర్డ్స్ కోరుకొండ అక్కడ ఉంది ఈ టెంపుల్. అయితే ఈ టెంపుల్ ప్రత్యేకత ఏంటనుకుంటున్నారా? రామాయణం అంతా పిక్టోరియల్ రిప్రజెంటేషన్లో ఉందండి ఈ టెంపుల్లో. టెంపుల్ ఉండటం ఏమో బాణం ఆకారంలో ఉంటుంది. బౌ అండ్ యారో చూసారు కదా టాప్ వ్యూలో, అలా బౌ అండ్ యారో ఆకారంలో ఉంటుంది. ఈ లోపలంతా రామాయణం అంతా మొత్తం బేసిక్గా చెప్పాలంటే సుందరాకాండ చాలా క్లియర్గా పిక్టోరియల్ రిప్రజెంటేషన్లో అంత ప్రతి పిక్చర్ కింద దాని గురించి అనమాట రాసి ఉంటుంది అనమాట. ఏం జరిగింది, ఏంటి, అదేంటి అనే డీటెయిల్ అంతా అంత బాగుంటుందండి టెంపుల్. 15 ఏకర్స్లో కన్స్ట్రక్ట్ చేశారు. చూస్తున్నారా అదంతా. మధ్యలో బౌ అండ్ యారో చెప్పాను కదా, మధ్యలో ఆంజనేయ స్వామి విగ్రహం పెట్టారండి. అదిగో లైట్స్ కనిపిస్తున్నాయా? అది లైట్ అండ్ సౌండ్ షో అండి. ప్రతిరోజు 4 or 5 షోస్ అవుతాయి. అబౌట్ 18 to 20 minutes అనమాట ఒక్కొక్క లైట్ అండ్ సౌండ్ షో. చాలా చాలా బాగుంది. మీకు అది ఇంట్రెస్ట్ ఉంటే నేను ఇంకో వీడియోలో ఆ లైట్ అండ్ సౌండ్ షో కూడా పెడతాను. అయితే ఏంటంటే ఈ టెంపుల్ 15 ఏకర్స్లో ఉండడం వల్ల పిక్నిక్ స్పాట్ అయిందండి. చాలా చాలా మంది టూరిస్టులు వస్తారు ఇక్కడ. టెంపుల్ కన్స్ట్రక్ట్ చేసిన 18 months లోపలే 2.4 million టూరిస్టులు వచ్చేవాళ్ళండి ఇక్కడికి. చాలా మంచి అట్రాక్టివ్ టూరిస్ట్ స్పాట్ అయిందనమాట ఇది. ఇందులో లక్ష్మీదేవి విగ్రహం ఉంది, శ్రీ పద్మనాభ స్వామి విగ్రహం ఉంది, పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది. అదే లైట్ అండ్ సౌండ్ షో చెప్పాను కదా ఇప్పుడే. ఆంజనేయ స్వామి విగ్రహం మీద లైట్ అండ్ సౌండ్ షో ఉంటుంది. తర్వాత ఈ మనం చిన్నపిల్లల్ని తీసుకుని వెళ్తే అండి మనకు ఒక ఫుల్ డే సరిపోదండి ఆ టెంపుల్లో ఉన్నవన్నీ పిల్లలకి చూపించి వాటి గురించి అంతా చెప్పటానికి. ఇప్పుడంటే రామాయణం పిల్లలకి తెలియదు. పెద్దవాళ్ళ దగ్గర అందరి దగ్గర ఉండి వాళ్ళు ఏమైనా చెప్తే కొంచెం కొంచెం తెలియటం తప్ప అంత డీటెయిల్డ్గా తెలియదు. ఇలాంటి టెంపుల్స్లో ఏంటంటే వెళ్ళి పిల్లలకి చూపించి ఇది ఇలా అయింది ఇలా అయింది అంటే అది పిక్చర్స్ని చూపించి చెప్పడం వల్ల పిల్లలకి బాగా గుర్తుంటుంది అనమాట. చాలా క్లియర్గా అర్థమవుతుంది, గుర్తుంటుంది కూడా. ఆ వీడియోస్ అంతా కూడా పెట్టాను ఇందులో, పిక్టోరియల్ రిప్రజెంటేషన్ అంతా, అది కూడా చూడండి.
హలో బాయ్, టేక్ కేర్.